వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర విద్యాశాఖ అన్ని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు వివిధ అంశాల పట్ల అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ గారు వారి ఉపాధ్యాయ బృందం పిల్లల్లోని సృజనాత్మకతను వెలితీసేందుకు వారికి వివిధ అంశాల మీద అవగాహన క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక మోర్తాడ్ మండలంలో గల శ్రీ వివేకానంద స్టడీ సర్కిల్ వారిచే పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్పై మరియు కంప్యూటర్ కోర్సుపై అవగాహన తరగతులు నిర్వహించారు. Do you know about noun? Noun is one of the part of speech. Consider noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. These are the parts of speeches. When these are the parts of speeches, we can speak fluent or we can write fluent, without grammatical mistakes. So, as the same, 3 types of tenses are there. What are they? Present tense, past tense, future tense. Which we are speaking about the current is called present tense. ప్రస్తుతం మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటారు. Which we spoken about, మనం ఏదైతే గతంలో మాట్లాడినామో దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. సో I eat అనేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ I eat అనేది ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ఏమా I eat what belongs to which? ఏ కాలం? ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్? ప్రెసెంట్ టెన్స్. సారీ, ప్రెసెంట్ టెన్స్. I eaten. ఓకే, అయితే రైట్. మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కొంచెం తెలుసుకోండి. పిల్లల్లో అవగాహన పెంపొందించేందుకు, కంప్యూటర్పై నైపుణ్యాన్ని సాధించేందుకు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ మీద వారు పట్టు సాధించేందుకు ఇవి దోహదపడతాయని ఆ పాఠశాల ప్రిన్సిపల్ గారు ఈ సందర్భంగా వివరించారు. ఇటు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.